హలో ఫ్రెండ్స్, మనము బనగానపల్లిలో ఉన్న యాగంటి క్షేత్రానికి వచ్చినాము. ఇది యాగంటి క్షేత్రము నంద్యాల జిల్లాలోకి పోతుంది. ఇది యాగంటీశ్వరుని దేవాలయం అని అంటారు. ఇది మనము నంది. ఈ నంది వచ్చేసి కలియుగ కాలంలో కలియుగాంతానికి వేసి రంకేస్తాన్ని వీర బ్రహ్మేంద్ర గారు చెప్పినారు. అదే ఈ నందేశ్వరుని విగ్రహము. దాని ఎదురుగా ఉండేదే స్వామివారు లోపల ఉన్నారు. ఇది నందీశ్వరుడు. రాబోయే కలియుగానంతాంతంలో ఈ నందీశ్వరుడు లేచి రంకేస్తాడని ఇక్కడి యొక్క స్థానికులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం కూడా ఇక్కడ ఉండే నందీశ్వరుడు కలియుగాంతము లేచి రంకేస్తాడని చెప్తున్నారు. ఇక్కడ ఈ నంది పర్యటనకి కారణము ఈ చుట్టూ ఉండే స్తంభాల మధ్యలో పూర్వంలో ఉండేదని, ఇప్పుడు దానికి పెద్దగా అయిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ నంది సంవత్సరము పెరుగుతుందని ఇక్కడ స్థానికులు అందరూ చెప్తున్నారు. ఇది వీరబ్రహ్మం గారు కూడా ఇది వీరబ్రహ్మం గారు ఉన్న తపస్సు చేసిన ఇది 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 వెంకటేశ్వర స్వామి గుడికి మనం వెళ్తున్నాము. ఈ చూసే కొండల మధ్యలో ఆ గృహలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. ఇది ఆకాశ ద్వీపము అని అంటారు. ఇది ఆకాశ ద్వీపం అంటే ఆకాశాన్ని పైన పెట్టి వెలిగిస్తారని ఇక్కడ చెప్తున్నారు. ఇదంతా చుట్టు కొండలు. ఈ కొండల్లో ఒక కాకి కూడా తిరగదు. ఇక్కడ ముని శాపం పెట్టినందుకు ఇక్కడ కాకులు ఏమీ ఉండవని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇది వచ్చేసి కోనేరు. ఇక్కడ ముందర కనిపిస్తున్నది. దీంట్లో ఇది కోనేరు. ఇక్కడ స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇదే వీరబ్రహ్మేంద్ర గారు స్వామి వారు ఇక్కడ తపస్సు చేసినారంట ఈ ప్లేస్ లో. ఇక్కడ స్వామికి ముందు ఉన్న దాని ఎదురుగానే ఉంది స్వామివారి చెప్పులు. ఇక్కడే శివలింగం కూడా ఒకటి ఉన్నది. ఆ శివలింగానికి కూడా అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ స్వామివారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడ తపస్సు చేసినాడని ఇక్కడ చెప్తున్నారు.